దయచేసి అందరూ సెల్ ఫోన్స్ మ్యూట్లో పెట్టుకోండి. హల్లెలూయా. గడిచిన వారమంతా కాచి కాపాడి ఈ దినమును ప్రసాదించి మనలను క్షేమకరంగా తన పాద సన్నిధిలోనికి నడిపించి మనను తన వాక్కును వినిపింపచేయుటకు అనుగ్రహించిన ఈ దినమును బట్టి తరలి వచ్చిన మన కుటుంబాలను బట్టి మన జీవిత విధానాలను బట్టి సరిచేసుకున్నటకు మంచి మహద్భాగ్యమును తండ్రి ఈ దినమున మీరు మాకు అనుగ్రహించున్నారని ప్రార్థించే గొప్ప భాగ్యము యేసయ్య ద్వారా పొందుకున్నటకు వచ్చి ఉన్నాం. శుభదినము, శుభకరమైన దినము ఆయన పాద సన్నిధిలో మనకు లభించునని ఎరిగి ఉన్నాం. హల్లెలూయా. మహిమ ప్రభునికే, ఘనత ప్రభునికే, మహిమ ప్రభునికే, ఘనత ప్రభునికే, స్తుతులు వందన స్తోత్రములు పరిశుద్ధ ప్రభునికే, స్తుతులు వందన స్తోత్రములు పరిశుద్ధ ప్రభునికే, ఆరాధనా 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 నా ప్రియుడు యేసు నీకే, నా ప్రియుడు దేవునికే, అమూల్యమైన నిరాక్తముతో విడుదలనిచ్చితివి, రాజుల వాలే యాజకుని వాలే నీకై పిలచితివి, అమూల్యమైన నిరాక్తముతో విడుదలనిచ్చితివి, రాజుల వాలే యాజకుని వాలే నీకై పిలచితివి, ఆరాధనా 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 yes my lord. ప్రియుడు యేసు, నా ప్రియుడు దేవునికే, నా ప్రియుడు యేసు నీకే, నా ప్రియుడు దేవునికే. మిక్కిలి ప్రేమ కనికరం కలిగిన మహోన్నతుడ పరిశుద్ధుడ పల్లవి తండ్రి, మీ బంగారు పాదం చెంతకు వచ్చున్నాం, మీ బిడ్డలుగా వచ్చున్నాం, మీ వాక్యమును వినుట కొరకే ఆయుత్తపడి వచ్చున్నాం. వాక్యము మీది, మీ బిడ్డలము, అమూల్యమైన రక్తం చేత మమ్మలను కడిగి ఉన్నారు, పరిశుద్ధ నామమును ధరింపచేసి ఉన్నారు, మీ జీవార్థమైన శ్వాస మానులో ఉంచి ఉన్నారు. మీ వాక్కులు వినుటకు మమ్మలను సిద్ధపరిచి మా మనోనేత్రములు వెలిగించండి, మీ ప్రసన్నత మా మధ్య ఉంచండి. యేసయ్యా, మీ సంచారము కావించండి. పరమ తండ్రి, ఆకాశ వాక్యులు విప్పండి,
పరిశుద్ధాత్మదేవ మా మధ్యలో వసించండి. ప్రతి బిడ్డతో సూటిగా మాట్లాడి వాక్యములను విత్తింపచేసి మరలా బోధించడం కావలసిన దివ్యమైన జ్ఞాపక శక్తిని ప్రసాదించండి. ఎదిగింపచేయండి. మా జీవితాలను పరిపూర్ణంగా మార్చివేయండి. పాత జీవితాలకు స్వస్తి పలికి నూతన జీవిత ఆరంభమునకు నడిపించమని బాటలు వేసి మమ్ములను చేయిపట్టి నడిపించమని యేసయ్య మీ పరిశుద్ధ నామములో అతి వినయంతో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మనము జీసస్ బ్లడ్ సిరీస్ అని యేసయ్య యొక్క అమూల్యమైన రక్తము అనే అంశమును గత కొన్ని వారాల నుండి ధ్యానిస్తూ ఉన్నాం. యేసయ్య యొక్క అమూల్యమైన రక్తము. ఈ మాట వింటుంటేనే మన జీవితాలు పులకిస్తాయి. నేను సంఘానికి ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. ఏమిటనగా, ప్రతి మాటను ఆస్వాదించండి, ప్రతి మాటను లోనికి రానివ్వండి, ఇన్సెట్ కానివ్వండి. సహజంగా పరిశుద్ధాలయములలో నేను కూడా ఒకానొకప్పుడు వెళ్ళినప్పుడు వారేదో చెప్తుంటారు, నేనేదో వింటున్నాను అన్నట్టుగా ఉండేవాడిని. అలా కాదు, ప్రతి మాటను నాతోనే తండ్రి మాట్లాడుతున్నాడు అనే భావాన్ని మనం కలిగించుకోవాలి. ఆ చిత్తశుద్ధి రావాలి. జాగ్రత్తగా వినండి, ప్రతి మాటను వినండి, శ్రద్ధగా వినండి. ఎందుకనగా తండ్రి మన కొరకే సిద్ధపరిచిన మాటలను మనతో మాట్లాడటకు సిద్ధంగా ఉన్నాడు. మనం సిద్ధంగా ఉండాలి. యేసయ్య యొక్క రక్తమును గూర్చిన వివరణ మనం వింటూనే ఉన్నాము. ఇంకా మనలో ఆ చైతన్యం రావడం లేదు. అనుకునే రేంజ్లోనికి మనం ఎదగలేకపోతున్నాం. ఇది నాకు తెలిసి 3వ వారమో 4వ వారమో జరుగుతున్నప్పటికీ ఇంకా స్టిల్ సమ్ ఆఫ్ ది పీపుల్ దే ఆర్ నాట్ ఇన్ ఏ పొజిషన్ టు రెక్టిఫై దై సెల్ఫ్స్. మార్చుకోలేకపోతున్నారు. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 18-19 వచనాల్లో పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు. కానీ ఇంతవరకు అనేక మార్లు ఇది మూలవాక్యంగానే ధ్యానిస్తున్నాం. ఇంతవరకు కూడా మనము క్షయ వస్తువులైనటువంటి ఏ విగ్రహాలో లేకపోతే బంగారమో వెండో వెలగల ఏ వస్తువుల చేత కానీ ఇంకా దేని చేతనైనను మనం రక్షించబడలేదట. వెరీ క్లియర్గా తండ్రి లేఖనం మనతో మాట్లాడుతుంది. కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమును అగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడితిరని మీరు ఎరుగరా. ఇట్స్ వెరీ క్లియర్. లేఖనం ఏమని మాట్లాడుతుందంటే, మనము రక్షించబడింది, మనము మన పాత జీవితమును వదిలివేసింది, నూతన జీవితమును ఆరంభించబడింది. దేని వలన? క్రీస్తు రక్తము వలన. దేని వలన అండి? ప్రభు యొక్క రక్తము వలన. డోంట్ ఫర్గెట్ అని చెప్తుంది లేఖనం. మర్చిపోకండి. ఆ రక్తము చేతనే మీరు విమోచించబడ్డారు. ఆ రక్తము చేతనే, ప్రభు యొక్క రక్తము చేతనే, యేసయ్య రక్తము చేతనే, ఆ రక్తములో ఉన్నటువంటి శక్తి చేతనే మీరు రక్షించబడి ఉన్నారు, మీరు రక్షించబడి ఉన్నారు, మీరు రక్షించబడి ఉన్నారు అని ఒక ఇకో ఫామ్ అవుతుంది. ఇకో మీన్స్ గింగుర్లం అనే శబ్దం. ఇంతటి చక్కటి వెసులుబాటును యేసుక్రీస్తు ప్రభువు వారే, ఆయనే దేవుడయుండి దిగివచ్చి మన పాపముల నిమిత్తమై రక్తమును చిందించి, రక్తమును సిద్ధపరిచి, మళ్ళీ జాగ్రత్తగా వినాలి, రక్తమును సిద్ధపరిచి రండి మీకు రక్షణనిస్తానని పిలుస్తున్నాడు. ఇది సౌండ్. ఏంటట? రక్షణ సిద్ధముగా ఉన్నది. ప్లీజ్ కమ్, ప్లీజ్ డూ కమ్. రండి. ఎంతకాలమో ఆలోచిస్తూ ఎంతకాలం అలా కూర్చొని ఉంటారు. ప్లీజ్ కమ్.
రండి. రక్షణ సిద్ధంగా ఉంది. ఇంత గొప్ప వెసులుబాటును తండ్రి మనకు అనుగ్రహించాడు. అయినా ఆలోచిస్తున్నాం. అందుకే 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనములో ఏమని ఉంటుందంటే, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గల వారమై ఉందుము. చూసారా, మనం వెలుగులో ఉన్నాం అనుకుంటున్నాం, ఆ వెలుగులోనికి వెళ్ళటం లేదు. ఈ వెలుగు వేరు, ఆ వెలుగు వేరు. ఈ జీవితం వేరు, ఆ జీవితం వేరు. ఈ పరిస్థితులు వేరు, ఆ పరిస్థితులు వేరు. ఒకవేళ మీరు నిజమైన వెలుగులో ఉన్నామని మీరు అనుకున్నట్లయితే ఏం చేయాలట? ఆయన వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము కలవారమై ఉంటాము. అప్పుడు దేవుని కుమారుడైన యేసు, అప్పుడు దేవుని కుమారుడైన యేసు, అక్కడ ఆయన కుమారుడైన అని ఉంటుంది. నేను అందుకే దేవుని కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులునిగా చేయును. నువ్వు అనుకుంటున్నావు వెలుగులో ఉన్నావని, కానీ నువ్వు అనుకునే వెలుగు ఈ మామూలు వెలుగు, ఆ వెలుగులో లేవు. నువ్వు అనుకుంటున్నావు నేను ప్రేమగా ఉండాలి, శాంతి సమాధానముగా ఉండాలని, కానీ ఉండలేకపోతున్నావు. ఎందుకనగా ఆ వెలుగులో లేవు. నీవు నిజంగా ఆ వెలుగులో జీవించాలి అంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తం యొద్దకు రా. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తం యొద్దకు రా. మనం అనుకుంటున్నాం మనలో కొందరు మనలో పాపము లేదని అని. ఒకవేళ మనం చెప్పుకున్న ఎడల మనలను మనమే మోసపుచ్చుకొనుచున్నాము. చాలా మంది అనుకుంటారు నేనేం పాపం చేస్తున్నానండి అని. అలా అనుకోవడము ఒక రకంగా నేను నీవే మోసము చేసుకోవడము. గళితీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనము. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. చూశారా, మోసపోకండి. మనకు మనమే నీతిమంతులము, మనకు మనమే యథార్థవంతులము, మనకు మనమే అనుకుంటే మోసపోతున్నాం. వితౌట్ కమింగ్ నియర్ టు ది బ్లడ్ ఆఫ్ లార్డ్ జీసస్, ఒకవేళ నీవు జీవించినట్లయితే నీవు మోసం చేసుకుంటున్నావు. నీవు ఎప్పుడైతే ప్రభువా నేను పాపినని ఆ రక్తము దగ్గరికి వస్తావో, 9వ వచనము, మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రునిగా. ఎస్, ఇఫ్ యు కన్ఫెస్ యువర్ సెల్ఫ్, నీవు ఇంతవరకు ఎందుకండి మనము ఇంకా ఆ మాటలు అనలేకపోతున్నాం? ఏముందని ఒక్క నిమిషం చెప్పండి. ఏముంది? ఏమిటి మన నీతి? మనకున్న నీతి ఏమిటి? యెషయా గ్రంథము 64వ అధ్యాయం 6వ వచనములో మీ నీతి దేవుని ఎదుట మురికి గుడ్డలుగా కనపడుతున్నవి. అటువంటి నీతి కాదు కావలసింది. యేసయ్య రక్తములో కడగబడిన జనాంగములో ఉన్న నీతి కావాలి. ఎప్పుడైతే యేసయ్య రక్తము కిందకి వస్తావో ఆ నీతి వేరుగా ఉంటుంది, ఆ వెలుగు వేరుగా ఉంటుంది, ఆ జీవిత విధానం వేరుగా ఉంటుంది, ఆ కుటుంబాలు వేరుగా ఉంటాయి. అంతేగాని మనకు మనము నీతిమంతులం అనుకొని మనకి మనం ఏదో పొంగిపోతూ మనకి మనమే జీవించడం అనేది నీతి కాదు. యేసయ్య రక్తములోనే నీతి ఉన్నది. యేసయ్య రక్తము క్రింద నీవు ఉన్నట్లయితే నీవు నీతిమంతురాలుగా, నీతిమంతునుగా, నీతిమంతుల కుటుంబంగా ఉంటుంది. మీరు అనొచ్చు, ఏమండి యేసయ్య రక్తం అంత పవర్ఫుల్లా? ఒకవేళ అంత పవర్ఫుల్ అయితే ఆయన చనిపోయి ఇప్పటికి 2000 సంవత్సరాలు, ఒక 100 మందిని నీతిమంతులుగా చేయగలడేమో. ఒకవేళ ఇంకా కొంచెం పవర్ఫుల్ అయితే ఒక 1000 మందిని చేయగలడేమో. ఇంకా గొప్ప పవర్ఫుల్ అయితే
ఒక 10,000 మందిని చేయగలడేమో. ఇప్పటికి 2,000 సంవత్సరాలు అయిపోయింది. 7.8 బిలియన్ పీపుల్, అనగా 780 కోట్ల జనాభా ఉన్న ఈ ప్రపంచానికి ఆ యేసయ్య రక్తము శుద్ధీకరిస్తుందా? ఇది మన ప్రశ్న. అంత పవర్ఫుల్లా? అంత శక్తి ఉందా? సహజంగా ఇది నాస్తికులు, అంటే దేవుని నమ్మని వారు అడుగుతూ ఉంటారు. అందరు కాదు, దేవుని నమ్మని వారు, కొందరు దేవుని నమ్మినట్టుగా ఉండి నమ్మని వారు, వారినే నాస్తికులు, ఆస్తికులు, హేతువాదులు, రకరకాలైన వాదులు ఉన్నారు. వారు నమ్మరు, వాళ్ళే అడుగుతుంటారు. దానికి సమాధానము కొంచెం లోతుగా చెప్తాను. మన భూమి మొదటి నుంచి పాపంలో పడిపోయింది. నిజానికి భూమిని తండ్రి ఎంతో డ్యూ కేర్ తీసుకొని, ఎంతో శ్రద్ధ తీసుకొని, మనము కూడా ఇళ్లలో పనులు చేసేటప్పుడు చాలా శ్రద్ధగా తీసుకొని స్త్రీలు చేస్తూ ఉంటారు. బట్టలు ఉతకడం కానీ, అంట్లు తోమడం కానీ, ఇంకేదన్నా కానీ. అంత మామూలు విషయాలకే అంత శ్రద్ధ తీసుకునే మీరు సర్వ సృష్టిని ఏర్పరిచే తండ్రి మరెంతో శ్రద్ధ తీసుకున్నాడు. అదేమిటనగా ఈ భూమిని శుభ్రంగా నీటితో కడిగాడు. అందుకే భూమిని చూసినప్పుడు నీటితో నిండి ఉన్నది. ఇన్ ది బిగినింగ్ అని ఉంటుంది ఆది కాండములో. అనగా భూమిని శుభ్రంగా నీటిలో కడిగాడు. కడిగి 1/3 చేశాడు. అనగా మొత్తములో 3 భాగములు నీరు, 1 భాగము భూమిని, ఆరిన నేలను చేసి శుభ్రపరిచి అందులో సృష్టిని ఏర్పాటు చేశాడు. ఎంత శుభ్రతగా దేవుడు చేశాకనే సృష్టిని పెట్టాడు, మానవులను పెట్టాడు. అయినప్పటికీ ఆది మానవుడు పాపంలో పడిపోయాడు. ఎప్పుడైతే మానవుడు పాపంలో పడ్డాడో భూమి ఏమైపోయింది? అపవిత్రత అయిపోయింది. ఎంత అపవిత్రత అయిపోయిందనగా శుభ్రపరిచిందంతా పాడు చేశారు. నానా యాతన పడుతున్నాం. నానా యాతన పడుతున్న సమయంలో దేవుడు ఒక రెమెడీని ఇచ్చాడు. అర్థమవుతుంది కదండి? ఒక రెమెడీ అనగా ఒక విరుగుడు, కరెక్ట్ వర్డ్. ఒక విరుగుడిని ఇచ్చాడు. అదేమిటనగా పవిత్రమైన జంతువులను రక్తమును చిందించి మీ పాపములను కడిగి వేసుకోండి అని ఆ పని చేయడం మొదలుపెట్టారు. కానీ అవి కూడా పూర్తిగా పాపములను తీసివేయలేకపోయింది. అందుకే బలులు ఎక్కువయ్యాయి, కానీ పాపములు మాత్రం అలానే మిగిలిపోయాయి. కానీ ఒకటి మాత్రం మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఎక్కడైతే రక్తము కనపడుతుందో అక్కడ దేవుని యొక్క కనుదృష్టి ఉంటుంది. హల్లెలూయా. మనం అది మర్చిపోయాం. ఈనాటికి మర్చిపోయింది ఏమిటనగా రక్త ప్రోక్షణను మర్చిపోయాం. అందుకే దేవుడు ఆదిలోనే ఒక నోవాహు కుటుంబం ఏర్పరిచి సర్వ సృష్టిని, పాపము చేసిన వారిని అందరినీ నాశనం చేసి, ఓడలో నోవాహు ఎన్ని దినాలు ఉన్నాడో తెలుసా? 1 సంవత్సరం 10 రోజులు ఉన్నాడు. ఎన్ని రోజులు ఉన్నాడండి? ఎందులో ఉన్నాడు? 1 సంవత్సరం 10 రోజులు కాచి కాపాడాడు 8 మందిని. అందరూ చచ్చిపోయారు. అప్పుడు నోవాహు బయటకు వచ్చాడు. ఇదంతా నేను చెప్పను. బయటకు వచ్చిన వెంటనే నోవాహు చేసింది ఏమిటనగా, దేవుడు నన్ను, నా కుటుంబమును కాచి కాపాడినందుకు పవిత్రమైన జంతువులను, పక్షులను తీసుకొని ఒక బలిపీఠము కట్టి
బలులు ఇచ్చాడు. చూశారా? ఎప్పుడైతే బలి ఇచ్చాడో వెంటనే దేవుని యొక్క దృష్టి ఆ బలి పైన. రక్తము కనపడ్డ చాట దేవుని దృష్టి ఉంటుంది. బలి పైన కను దృష్టి పడి తన నాసికారంధ్రములతో ఆఘ్రాణించి, మంచి మాట నేను నేర్చుకుంటున్నాను, ఆఘ్రాణించి వెంటనే ఒక నిబంధన చేశాడు. ఎవరితో? నోవాహు, నీవు చేసిన ఈ బలి కార్యములను బట్టి, బలియాగములను బట్టి ఇక నేను ఎన్నటికీ నీ భూమిని శపించను. చూశారా? ఒక్క బలి దేవుని నిబంధనకు కాలమైంది. ఒక్క బలి. రక్తము కనబడితే చాలు. మీకు ఒక చిన్న చిట్కా చెప్తున్నాను. యేసయ్యకు, దేవునికి, పరిశుద్ధాత్మ తండ్రికి రక్తం ఎక్కడ కనపడుతుంది అక్కడ ఉంటారండి. మన తీర్థమైన తండ్రి. అది లేకుండా తిరుగుతున్నామండి మనం. అందుకే బ్లడ్ సిరీస్ చెప్తున్నాను నేను. ఆ తర్వాత కాలములో అబ్రహాము ఎక్కడో పెదనరామ నుంచి దగ్గరగా ఒక 1200 కిలోమీటర్లు నడిచి వచ్చి బేతేలునొద్ద ఆగి గుడారము వేసుకొని బలిపీఠము కట్టుకొని, ఎవరు చెప్పారండి ఆయనకి? బలిపీఠమును కట్టుకొని బలులు ఇచ్చాడో లేదో ఎవరు దిగారు? చెప్పరేమండి. బలి ఇచ్చాడంటే ఎవరుంటారు అక్కడ? వెంటనే అబ్రహామా వాగ్దానం చేస్తున్నాడు, నా ప్రసన్నత నీతో ఉంటుంది, నీ కుటుంబాన్ని నేను దీవిస్తాను, నిన్ను నేను సంతానముతో అభివృద్ధి చెందిస్తాను, నీవు ఇసుక రేణువుల వలె, ఆకాశ నక్షత్రముల వలె నీలో నుండి రక్షకుడినే నేను రప్పిస్తాను అని వాగ్దానం చేశాడు. ఎందుకు? బలిని బట్టి. ఆదికాండము 12:8 ఉంటుంది. ఆ తర్వాత ఆయన కుమారుడైనటువంటి ఇస్సాకు, ఆయన కూడా గెరారు దేశములో ఉండి, అన్య దేశములో ఉండి, ఆదికాండము 26:24 ఆయన కూడా ఏం చేశాడు? బలిపీఠమును కట్టి ఏం చేశాడండి? బలునిచ్చాడు. వెంటనే దేవుని యొక్క ప్రసన్నత ఎక్కడ ఉంటుంది? బలి ఎక్కడ ఉంటుందో వెంటనే ఇస్సాకు, నీవు నా ప్రియ కుమారుడు కనుక నీ సంతానమును అభివృద్ధి చెందిస్తాను, నీ కుటుంబాన్ని నేను ఆశీర్వదిస్తాను. ఈనాడు తండ్రి అవే మాటలు మాట్లాడుతున్నాడు. ఆ రక్తం క్రిందకి మనం రామే, ఆ రక్తమును గురించి పట్టించుకోమే, అసలు యేసయ్య మాటనే దగ్గరికి మన కుటుంబాల్లో రానియలేకపోతున్నామే. ఎక్కడ రక్తం ఉంటుందో అక్కడ దేవుని ప్రసన్నత ఉంటుంది. బలులు ఇచ్చాడే లేదో ఏలియా, ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి ఆ బలిని ఆఘ్రాణించి, బలి ఇస్తే తండ్రి దిగిపోతాడు, రక్తం ఉంటే తండ్రి దిగిపోతాడు. తండ్రి చూసేది కేవలం ఆ రక్తము ఉన్నదా లేదా. యాకోబు ఏం చేశాడు? ఆయన కూడా పెద్దనరామ నుండి తిరిగి వస్తూ సుక్కోతు దగ్గర అనగా షెకెము ప్రాంతంలో దిగి, ఆదికాండము 33:20 అక్కడ ఒక బలిపీఠమును కట్టి బలులు అర్పించి ఎల్ ఎలోహోయి ఇజ్రాయేల్ అన్నాడు. అనగా నా దేవుడే నిజమైన దేవుడని బలి ఇచ్చిన వెంటనే దేవుడు దిగి వచ్చాడు. ఈనాడు నీవు నేను ఆ మాట అనుకోలేకపోతున్నావు. ఎస్, మై లార్డ్ ఇస్ రియల్ లార్డ్. నా యేసయ్య యొక్క రక్తము నాకు శక్తి, రక్షణ అని అనలేకపోతున్నాం. ఎందుకని? ఎందుకనగా ఆ రక్తములో శక్తి ఉన్నది. ఎక్కడుందండి? అసలు శక్తి అంతా రక్తములోనే ఉన్నది. అందుకే పవిత్రమైన జంతువులు కానీ పక్షులు కానీ ఆ రక్తంలో శక్తి ఉన్నది కనుక వాటిని ఇవ్వమన్నాడు. వాటిని ఇచ్చారు. వాళ్ళు దీవెనలు పొందుకున్నారు. ఇందాక చదివినటువంటి హెబ్రీ పత్రిక 12:24 క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు నొద్దకు హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి రక్తము
ఒక రెమెడీ. అయితే అంతకంటే శ్రేష్టమైన, అంతకంటే వెలగల నిర్దోషమైన నిష్కళంకమైన యేసయ్య రక్తం దగ్గరికి మనం వచ్చి ఉన్నప్పుడు ఎక్కడున్నాం మనం అంతా? వై డూ వరీ? ఇంకా ఎందుకండి విచారం? నేను అంటాను, పొద్దున్న లేచి ఇంకా విచారించే వాళ్ళు ఎందరు ఉన్నారో నాకు తెలియదు, కానీ దేనికి ఆ విచారం? దిగాలుగా ఎందుకు కూర్చుంటున్నారు? నమ్మకాలు లేవా? నమ్మకాలు లేవా? నమ్మకాలు లేకపోతే ఎందుకండి ఉదయాన్నే లేచి 8 గంటలకు వచ్చి కూర్చుంటున్నాం? నమ్మకం లేనప్పుడు ఎందుకండి? అసలు ట్రైన్ లేనటువంటి స్టేషన్లో పోయి టికెట్ కొనుక్కొని కూర్చోవడం దేనికి? ఇక్కడ ట్రైనే లేదుగా. కానీ ఇక్కడ నమ్మకము ఉన్నా లేకపోయినా యేసయ్య మన మధ్యలో ఉన్నాడు, ఉన్నాడు, ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు నమ్మకంతో వస్తున్నావో నమ్మకం లేక వస్తున్నావో నాకు తెలియదు, కానీ నమ్మకంతో వచ్చిన వారు నమ్మకంగా పొందుకొని వెళతారు. మీరు అనొచ్చు, వాట్ ఈస్ ది సీక్రెట్ ఆఫ్ ది బ్లడ్ అండి? యేసయ్య రక్తములో ఉన్న మర్మం ఏమిటి? ఏమిటంత శక్తి? ఆయన ఎవరో కాదండి, ఆయన దేవుడు. ఆయన ఎవరో కాదండి, దేవుని ప్రతిరూపము. ఆ రక్తము మామూలు రక్తము కాదండి, దేవుని రక్తము. ఆయన యేసయ్య రక్తం అంటే మనం ఏదో మామూలుగా ఏదో కోడి రక్తము, లేగ రక్తము, గొర్రెపిల్ల రక్తం అనుకుంటున్నారేమో. ఆయన ఎవరు అనుకుంటున్నారు? పరలోకము నుండి దిగి వచ్చి మనకు అనుగ్రహించిన దేవుని యొక్క రక్తము. ఇందాక మనం చదివిన యోహాను పాఠము, సువార్త పాఠములో 3వ అధ్యాయము 13వ వచనంలో ఉంటుంది, పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు మరెవరునూ లేరు. ఆయనే దిగి వచ్చాడు, ఆయనే రక్తాన్ని చిందించాడు, ఆయనే మనల్ని పిలుస్తున్నాడు. అర్థమవుతుందండి? హల్లెలూయా. ఎందుకు బాధపడుతున్నారు? నోవాహు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు అనుకుంటూ నీవు ఉండే కంటే ఆ శ్రేష్టమైన బలిల కంటే అతి శ్రేష్టమైన పరలోకపు దేవుని యొక్క ప్రతిరూపమైన యేసయ్య యొక్క బలి యొక్క రక్తము ఈనాడు మనపై ఉన్నది. మనపై ఉన్నది ఏ రక్తం అనుకుంటున్నారు? చెప్పాలి. యేసయ్య రక్తము, యేసయ్య రక్తము, యేసయ్య రక్తము. యేసయ్య రక్తము అంత పరిశుద్ధమైనది. ఎందుకనగా యేసయ్య ఎవరో కాదు, పరలోకములో నుండి దిగి వచ్చిన దేవుని యొక్క ప్రతిరూపము. అందుకే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనంలో ఏమని ఉంటుంది? ఆయన ఈ లోకములోనికి వచ్చినప్పుడు, దేవా నీవు నాకు ఒక శరీరమును అమర్చితివి అంటాడు. అనగా మరియ తల్లి గర్భములో ఉన్నటువంటి శరీరము ఎవరు అమర్చింది? దేవునిది. మనలాగా మట్టి నుండి వచ్చిన శరీరము కాదు. ఇది మొన్న బుధవారం నాడు బైబిల్ స్టడీలో చెప్పాను, మరలా చెప్పను. ఇక్కడ మనలో ఉన్న వాళ్ళు విని ఉంటారు. పరలోకములో నుండి దిగి వచ్చిన శరీరం అది, మనదేమో మట్టిలో నుండి వచ్చిన శరీరం మనది. పరలోకములో నుండి వచ్చిన శరీరములో ఉన్న రక్తము పరలోక దేవుని రక్తము, మనలో ఉన్న రక్తము భూ సంబంధమైన రక్తము. కనుక మన రక్తము మోస్ట్ పొల్యూటెడ్ బ్లడ్. ఒక విధంగా చెప్పంటే కరప్టబుల్ బ్లడ్. కానీ యేసయ్య రక్తము అన్కరప్టబుల్, ఇన్కరప్టబుల్ బ్లడ్. అది నిర్దోషమైన నిష్కళంకమైన దేవుని రక్తం అది. అందుకే అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనంలో దేవుని రక్తము చేతనే మనలను కొనుక్కొని తన రక్తము చేత కడిగి ఈనాడు మనలను నిలబెట్టుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మరియ తల్లి గర్భములోనికి యేసయ్య రాకమునుపు గాబ్రియేలు దూత చెప్పింది అదే. నీవు పరిశుద్ధాత్మ చేత కమ్మబడతావు, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది, పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడతాడు. ఇది మర్మం. ముగ్గురు కూడా త్రిత్వములో దైవ స్వరూపులు.
పరిశుద్ధాత్మ తండ్రి నిన్ను కమ్ముకోవడము, ఆవరించడము, దేవుని యొక్క శక్తి నీపై కమ్ముకోవడము, నీలో నుండి వచ్చువాడు పరలోకము నుండి దిగి వస్తున్న మనుష్య కుమారుడు. ఆయనలో ఉన్న రక్తము దేవుని రక్తము. ఆయన శరీరము మన శరీరం వంటిది కాదు. హల్లెలూయా. చూపులకు ఫ్లెష్ బాడీ కానీ మన భూమి నుండి తీసుకోబడినటువంటి శరీరము కాదు. అందుకే మనము చాలా తక్కువగా, చాలా మంది ఏంటేంటో ప్రశ్నలు వేసి వేధిస్తుంటారు. వాళ్ళకి తెలియంది ఇది. నిజంగా దేవుడైనా యేసయ్య, అసలు దేవుని యొక్క శరీరం నీకు తెలుసా? యేసయ్య ఎవరో నీకు తెలుసా? కనుక అలాంటి ప్రశ్నలన్నిటినీ పక్కకు పెట్టాల్సిందే. నాస్తికులకి ఇవన్నీ తెలియదు. నాస్తికుల దాకెందుకు, మనకే తెలియదు. మనము కూడా బైబిల్ పట్టుకొని ప్రతి ఆదివారం తిరుగుతున్నాము ఆయా చర్చెస్, కానీ మనకు తెలియదు. దేవుడే లేడనే వాడికి యేసయ్య ఎవరో ఎలా తెలుస్తుంది? కొందరు అంటారు, ఏమండి యేసయ్య చనిపోయి 2000 సంవత్సరాలు అయింది, మీరు ప్రతి వారం ఆదివారం నాడు అన్ని చర్చెస్లో సువార్తలు ప్రకటించబడుతున్నాయి, కానీ ఇంకా పాపులు ఎక్కువ అవుతున్నారే కానీ పరిశుద్ధులు ఎక్కడ కనపడుతున్నారు? నిజమే. మన ప్రశ్న ఇదే. నిజంగా అంత శక్తి గల యేసయ్య రక్తమే ఉంటే ఈ పాటికి అందరు ఏమైపోవాలండి? చెప్పరు, పరిశుద్ధులు అయిపోవాలి. అర్థమవుతుందా? నేనంటాను, యేసయ్య రక్తం ఉన్నది, కానీ మనం అందరూ ప్రపంచంలో పరిశుద్ధులు గావించబడలేదు. ఎందుకనగా మన ప్రపంచంలో కూడా సబ్బులు ఉన్నాయి. అందరూ శుభ్రంగా ఉన్నారా? చెప్పండి. నానా రకాల సబ్బులు ఉన్నాయి. డవ్ అని, రెగ్జోనా అని, లక్స్ అని, గోడ్రేజ్ అని, లెవెండర్ డ్యూ అని సువాసన కలిగిన సబ్బులు ఉన్నాయి. మైసూర్ శాండ్ల్ అని. మరి ఏది? అందరు ఇంకా ఎందుకు మురిగ్గా ఉన్నారు? సబ్బులు కనిపెట్టి 8 సంవత్సరాలు అయినా కానీ ఇంకా మురిగ్గానే ఎందుకున్నారు? ఎందుకనగా సబ్బులున్నంత మాత్రాన శుభ్రత రాదు. ఒకవేళ సబ్బును నువ్వు చేతిలోనికి ఇలా తీసుకున్నా శుభ్రత రాదు. వస్తుందా? బాగుంది అన్న శుభ్రత వస్తుందా? ఒకవేళ నువ్వు సబ్బులు ఫ్యాక్టరీలో పనిచేసిన శుభ్రత వస్తుందా? వాసన వస్తుందేమో పొరపాటున బయటకు వస్తే. శుభ్రత మాత్రము వాసన చూస్తూ వస్తుందా? ఎప్పుడు వస్తుంది? సబ్బు ముక్కను తీసుకొని రుద్దుకోవడం మొదలు పెడితే ఏమవుతుంది? ఏమొస్తుందండి? చెప్పరేమండి? ఏదో లగేజ్లో కూర్చున్న బస్సు లాగా ఉంటే ఎట్లండి? ఏమొస్తుంది? అదే విధంగా యేసయ్య రక్తం సిద్ధంగా ఉంది. యేసయ్య రక్తం సిద్ధంగా ఉంది. ఆ రక్తమును తీసి నీ మీద ప్రోక్షించుకుంటే, ఆ మాట అన్నాడు 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో. రక్తము సిద్ధంగా ఉన్న రక్తమును తీసి నీ మీద ప్రోక్షించుకుంటే నీకేమొస్తుంది? అప్పుడు పరిశుభ్రత వస్తుంది, రక్షించబడతావు. అప్పుడు నీవు దేవుని నిత్య రాజ్యములో వారసుడవుతావు. అప్పుడు దేవుని రాజ్యములో పాలి భాగస్థుడు అవుతావు. ఆలస్యం చేయకండి. ఇంకా ఎవరైనా మనలో ఉన్నట్లయితే, ఆలస్యం మనకు అలవాటైపోయింది. ఆలస్యం అనే జాడ్యం మనల్ని పట్టుకొని పీడిస్తుంది. మనల్ని మంచి మార్గంలోనికి నడిపించలేకపోతుంది. 6 నెలలు అవుతుంది మనం టేకప్ చేసి చర్చిని. ఇంకా మారు మనసు పొందని వారు ఉన్నారంటే ఆ రక్తము క్రిందకి రాలేకపోతున్నారు.
ఎప్పుడైతే యేసయ్య రక్తం క్రిందకి నువ్వు వస్తావో ఆటోమేటిక్గా రక్షణ వచ్చేస్తుంది. ఎప్పుడైతే సబ్బుతో స్నానం చేస్తావో అప్పుడు సువాసన పరిమళ వాసన నీ శరీరములో నుంచి కూడా వస్తుంది, రక్షణ వస్తుంది. రక్షణతో పాటు పరలోక రాజ్య వారసత్వం వస్తుంది. అందుకే లేవికాండం 8వ అధ్యాయం 22, 23, 24 వచనం చదివినప్పుడు ఎవరైతే కుష్టు రోగముతో బాధపడుతూ ఉంటారో, పాప జీవితము జీవిస్తూ ఉంటారో, వారు పొట్టేల్ని తీసుకొని రావాలి, గొర్రె పొట్టేల్ని తీసుకొని రావాలి. దాని మీద యాజకులందరూ చేతులు ఉంచాలి. జాగ్రత్తగా వినండి, అందరూ దేని మీద చేతులు ఉంచాలి? పొట్టేల మీద. ఇప్పుడు ఈ పొట్టేలే యేసుక్రీస్తు ప్రభువునకు సాదృశ్యం. మనమందరము కూడా ఆ పొట్టేల మీద అలనాడు వారు చేతులుంచినట్టు మనము కూడా యేసయ్య రక్తం మీద చేతులుంచి మేము పాపులమని ఒప్పుకోవాలి. అందుకే అక్కడ లిఖింపజేశాడు. మీరు తర్వాత చదవండి. అప్పుడు దానిని వధించి ఆ రక్తంను తీసుకొని కుడి చెవు మీద, కుడి చేతి బొట్టిమైన వేలు మీద, కుడి కాలు బొట్టిమైన వేలు మీద వెయ్యాలి. ఇది మనము లేవికాండం బాగా చదివినప్పుడు చదివే ఉంటాం. అది నాకెందుకులే అనుకొని వదిలేస్తాం. దీనిలో చాలా మర్మమైన విషయాలు ఉన్నాయి. అవన్నీ నేర్పాలనే మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇది పాత నిబంధన కదా అని కొట్టివేస్తున్నాం. ఎందుకు ఆ రక్తమును కుడి చెవి మీద, కుడి చేతి మీద, కుడి కాలు మీద వెయ్యాలి? ఎందుకు దాన్ని లిఖింప చేశాడు అని నేను చదివిన రోజుల్లో ఆలోచించేవాడిని. ఆ తర్వాత లేవికాండము 14వ అధ్యాయంలోనికి వద్దాం. అక్కడ 4 నుంచి 7 వచనాలని ఇందాకనే మనము మొట్టమొదటి పాఠంగా చదివాం. చదివినప్పుడు మీరు అనుకొని ఉంటారు, ఇది మనకెందుకని. జాగ్రత్తగా వినండి. నాకు తండ్రి తెలియజేసిన విషయాలు చెప్తాను. బహుశా మీరు ఎప్పుడు వినరు కూడా, విని ఉండరు కూడా, వినలేరు కూడా. ఇప్పుడు రెవల్యూషన్స్ అంటాను. యాజకుడు పవిత్రత పొందగోరిన ఎడల, ఎవరైతే కుష్టు రోగి ఉంటాడో, కుష్టు అనగా ఒకటే గుర్తండి, పాపంతో నిండిన వాడిని. ఆ రోజులలో కుష్టుతో ఉండేవాళ్ళు. ఈ రోజులలో కుష్టి కంటే ఎక్కువ కుష్టుతో బాధపడుతున్నాం మనం. యమ పాపాలు మనలో. అటువంటి వారు ఏం చేయాలట? 2 పవిత్రమైన పక్షులను తీసుకొని రావాలి. ఏం తేవాలండి? పవిత్రమైన పక్షులు 2. తెల్ల గువ్వలు కావచ్చు, తెల్ల పావురాలు కావచ్చు. తెచ్చి జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్తగా వినాలి. ఏదో పక్షుల గురించి చెప్తున్నా నాకెందుకు అనుకోకండి. మరి ముఖ్యంగా ఏదో పక్షులు నాకెందుకు అనుకోకండి. 2 పక్షులను తెచ్చి ఆ పక్షులతో పాటు దేవదారు కర్రను, ఏం తేవాలండి? ఒక దేవదారు కర్రను. ఆ తర్వాత రక్తవర్ణపు నూలు పోగును. అది కూడా నాకెందుకండి అనొచ్చు. నేను చెప్తున్నాను, పక్షులు యేసయ్యను సూచిస్తున్నాయి. అర్థమవుతుందండి? పక్షులు దేన్ని సూచిస్తున్నాయి? మెయిన్గా ప్రీచర్స్ ఎవరైనా ఉంటే బాగా నోట్ చేసుకోండి. ఎప్పుడైనా బోధించాలి. గుడ్ ఫ్రైడేకి బోధించే బోధలు ఇవి. యేసయ్య రక్తం అంటే గుడ్ ఫ్రైడే మెసేజెస్. పక్షులు యేసయ్యను సూచిస్తున్నాయి. 2 పక్షులు యేసయ్యను సూచిస్తున్నాయి. దేవదారు కర్ర సిలువను సూచిస్తుంది. దేనండి? క్రాస్. రక్తవర్ణము కల్లా నూలు పోగు యేసయ్య రక్తాన్ని సూచిస్తుంది. అర్థమైన వాళ్ళు ఒక్కసారి చేయలే ఫలెల్లో చెప్తారా? ఇప్పుడు మీరు 3 చెప్పగలరా? పక్షులు దేన్ని సూచిస్తున్నాయి? దేవదారు కర్ర. యు ఆర్ లిజనింగ్, వెరీ గుడ్. రక్తవర్ణపు నూలు పోగు వినపడ్డా? వెరీ గుడ్. అప్పుడు యాజకుడు
పారుతున్న నీటిలో ఒక మంటి పాత్రను, నీరుని తీసుకొని అందులో ఒక పక్షిని చంపి ఆ పక్షి యొక్క రక్తమును ఆ ముంతలో వేసి, మట్టి పాత్రలో వేసి, బ్రతికి ఉన్న పక్షిని, ఒక పక్షిని ఏం చేయాలి? చంపి ఆ రక్తమును ముంతలోకి తీసుకొని, బ్రతికి ఉన్న పక్షి దేవదారు కర్ర, రక్తవర్ణపు నూలు పోగును ఈ మట్టి పాత్రలో ముంచి బయటికి తీసి పక్షిని వదిలివేయాలి. ఒక పక్షిగా యేసయ్యే, రెండవ పక్షిగా కూడా యేసయ్యే. మొదటి పక్షిగా వచ్చిన యేసయ్య శిలువలో వ్రేలాడి ఆ రక్తమును మంటి పాత్రలోనికి ఒలికించి, అందులో దేవదారు కర్రను ముంచి, రక్తవర్ణపు నూలు పోగును ముంచి, రెండిటిని బయటికి తీసినాక ఆ ఒక పక్షి ఉన్నది, ఆ పక్షిని కూడా ముంచి అర్థమై చావట్లా. ఏవో 2 పక్షులు మనకెందుకు, అక్క కొట్టిపారేశారు బ్రదర్ అంటున్నారు. ఏంటి కొట్టేసింది? అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు బాలయేసుగా ఉన్నప్పుడు మరియ తల్లి యేసేపులు పట్టుకొని 2 పక్షులనే పట్టుకొని వచ్చారు పరిశుద్ధాలయంలోనికి. లూకాసు వార్త 2:22-23 వచనాల్లో ఉంటుంది. ఎన్ని పక్షులను పట్టుకొని వచ్చారు? దేనికి గుర్తు? రేపు జరగబోయే యేసయ్య కష్టపడి ఎక్కడన్నా అప్పో పత్రం చేసి యేసేపు ఒక గొర్రెపిల్లని తేలాడండి? తేగలడు? తేలేడా? చెప్పరేమండి. మనం ప్రతి క్రిస్మస్కి బాగా డబ్బులుండి చీర కొనుక్కుంటున్నామా? అప్పు చేసేను కొనుక్కుంటున్నాం కదా. అట్లనే 2 చిన్న పక్షుల్ని తేవాలన్నా పెద్ద తేలేడా? కానీ ఎందుకంటే తండ్రి రేపు జరిగించబోయే కార్యములకు సాదృశ్యముగా 2 పక్షుల్ని తీసుకొని వచ్చాడు. ఆ ఒక పక్షిగా యేసయ్య చనిపోతాడు, మరొక పక్షిగా యేసయ్య ఎగిరిపోతాడు. హల్లెలూయా! ఆయనే ప్రభువు, ఆయనే రక్షకుడు, ఆయనే యేసయ్య, ఆయన రక్తం చిందించడానికి వచ్చిన యేసయ్య. హల్లెలూయా! 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 ఎందుకండి 7 సార్లు ఆ రక్తమును ప్రోక్షించవలసి వచ్చింది? అప్పుడు అనగా ఇప్పటికీ యేసయ్య చెప్పింది అదే. యేసయ్య 7 సార్లు రక్తాన్ని ప్రోక్షించాడు. ఒకసారి గెత్సెమనే తోటలో ప్రార్థించుతున్నప్పుడు చెమట రక్తంగా మారిపోయింది. ఆ రక్తం ఎక్కడ తెరిచింది? భూమిపైన పడ్డది. రెండవసారి ప్రభువును పట్టుకొని కొట్టి ఉమ్మి వేసి తలపై ముళ్ళ కిరీటమును పెట్టి ఒత్తినప్పుడు రక్తము కారి భూమిపైన పడ్డది. ఎన్నోసారి? రెండోసారి. మూడవసారి పిలాతు వద్దకు తెచ్చి పిలాతు చేత తీర్పు తీర్చబడిన తర్వాత కొరడా దెబ్బలు, ఒక్కడి తక్కువ 40 దెబ్బలు అనగా 39 దెబ్బలు కొట్టినప్పుడు రక్తము కారి భూమి తడిసింది. ఎన్నోసారి? మూడవసారి. శిలువలోనికి వేలాడదీసే ముందు శిలువకి కుడి చేతిని పెట్టి మేకు కొట్టారు, రక్తము కారిపోయింది. ఎన్నోసారి? ఆ తర్వాత ఎడమ చేతిని పెట్టి మేకు కొట్టారు, రక్తము కారింది. ఎన్నోసారి? ఆ తర్వాత 2 కాళ్ళను ఆనిచ్చి ఒకటే మేకు కొట్టారు. ఎన్నోసారి? ఆ తర్వాత డొక్కలో బళ్ళెం పెట్టి పొడిచారు. ఎన్నోసారి? 7 సార్లు రక్తమును చిందించిన యేసయ్యను సాదృశ్యముగా 7 మార్లు ఆ రోజులలో ప్రతి పాపి పైన ప్రోక్షించేవారు. మొట్టమొదటిగా దేవుడు భూమిని పరిశుద్ధంగా కడిగినటువంటి దేవుడు, ఆ తర్వాత 4000 సంవత్సరాల తర్వాత యేసయ్యే దిగివచ్చి తన అమూల్యమైన రక్తము చేత ఈ భూమిని మరలా పరిశుద్ధముగా గావించాడు. దేవుని రక్తము తగిలిన భూమి ఎలా ఉంటుంది చెప్పండి? అబ్బా, క్రూసేడ్స్ లో పడాలండి. ఎలా ఉంటుంది చెప్పండి? ఎటువంటి భూమి పైన మనం నడుస్తున్నాం? పునీతమైన భూమి, పరిశుద్ధపరచబడిన భూమి, యేసయ్య రక్తమును నిండిన భూమి, తడిచిన భూమి.
పొర్లి పొర్లి పారుతుంది కరుణానిధి. కల్వరిలో యేసు స్వామి రుధిరమది. పొర్లి పొర్లి పారుతుంది కరుణానిధి. కల్వరిలో యేసు స్వామి రుధిరమది యేసు, రుధిరమది యేసు, రుధిరమది యేసు, రుధిరమది యేసు, రుధిరమది యేసు, రుధిరమది యేసు, రుధిరమది యేసుని రుధిరమది. పొర్లి పొర్లి పారుతుంది కరుణా నది. కల్వరిలో యేసు స్వామి రక్తము చిందింపకుండా పాపము పోదు, పాపము పోదు. పాపం పోతుందండి చెప్పండి. రక్తము చిందింపకుండా పాపము పోదు, పాపము పోదు, పాపము పోదు. ఆ రక్తమందే ఆ ముక్తిదాత రక్తముందే జీవము కలదు, జీవము కలదు, జీవము కలదు. పొర్లి పొర్లి పారుతుంది కరుణా నది. కల్వరిలో పొర్లి పొర్లి రుధిరమది, రుధిరమది యేసు, రుధిరమది, 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 రుధిరమ రుధిరమది యేసు, రుధిరమది. ఈ పాత నిబంధన రెఫరెన్సెస్ చదువుతున్నప్పుడు మనం వెంటనే కొత్త నిబంధనలోనికి వెళ్ళిపోతూ ఉంటాం. ఆత్మ తండ్రి తీసుకువెళతాడు. వెన్ ఎవర్ యు రీడ్ ది ఎక్సోడస్, నిర్గమకాండం చదువు, లేవికాండం చదువు, ద్వితీయోపదేశ కాండం చదువు, కీర్తనలు చదువు, యెషయా చదువు, ఏదైనా చదువు, వెంటనే ఆత్మ తండ్రి ఎక్కడ తీసుకెళ్తాడు చెప్పండి? కొత్త నిబంధనలోనికి. అది బలి కావచ్చు, అర్పణలు కావచ్చు, యాగములు కావచ్చు, మరి ఏదైనా కావచ్చు. ఇంతకీ యేసయ్య రక్తము మనపై ప్రోక్షించబడిన తర్వాత రెండు విషయాలు జరుగుతాయి. ఏం జరుగుతాయండి? ఎందుకు మారు మనస్సు అండి మాట్లాడితే మారు మనసు మారు మనసు మారు మనసు అంటారు అని చాలా మంది అంటుంటూ ఉంటారు. మారు మనసు నీవు ఎప్పుడైతే పొందుతావో నీపైన యేసయ్య యొక్క రక్తము ప్రోక్షించబడుతుంది. ఎప్పుడైతే యేసయ్య రక్తము నీపైన ప్రోక్షించబడుతుందో మొట్టమొదటగా నీ అంతరంగ శరీరమును శుభ్రపరచడం జరుగుతుంది. చెప్పండి, ఇప్పుడు మొట్టమొదటి ఏం శుభ్రం అవుతుంది? లోన, బయట కాదండి, లోన. లోన లోన ఉన్న నీ హృదయం, లోన ఉన్న నీ మనస్సు, లోన ఉన్న ప్రతి కల్మషము, విర్రవీగుడుతనము, చెడు, కోపము, తాపము, ఈర్ష్య, ద్వేషములు అన్ని లోన శుభ్రం జరుగుతుంది, బయట కాదండి. లోన. మొట్టమొదట మారు మనసు పొందినప్పుడు జరిగేది ఎక్కడ? లోన. లోన ఎప్పుడైతే శుభ్రం అవుతుందో ఆ తర్వాత బాహ్యమైన అంగములు తండ్రి కంట్రోల్లో తీసుకొస్తాడు. బాహ్యమైన అంగములను కంట్రోల్లోకి తేవడానికే చెవు మీద రక్తము, చేతి మీద రక్తము, కాలు మీద రక్తము వేసి చూపించింది. ఇది వరకు సిగరెట్లు తాగేవాడు చెయ్యి అక్కడ పోదు, ఇదివరకు మందు తాగేవాడి యొక్క చెయ్యి అక్కడికి పోదు, నోరు ముట్టుకోనివ్వదు. ఇదివరకు చేసే ప్రతి చెడుని ముట్టుకోకుండా చేసేది ఎవరు? చెప్పరేమండి, వేసే రక్తము. ముందు లోన కనుక ముందు నేను సారా తాగను అని అనేది ఎక్కడ? లోన. నేను సారాను ముట్టుకోను అనేది ఎక్కడ? చెయ్యి.
చెయ్యి. లోన నో, బయట నో, రెండు నోలు కలిపేసరికి యేసయ్య రక్తం కిందకి వచ్చేస్తున్నారు. ఏమంటే నాకు బాగా తెలిసినటువంటి ఒక దైవజనుడు ఉన్నాడు, కానీ ఏదో పాపం చేశాడట. వాడు దైవజనుడు ఎందుకు అవుతాడు? అసలు ఆ మాట ఎందుకు అంటున్నారు? ఒక పాస్టర్ గారండి పాపం చేసేయండి, ఆయన ఎందుకు పాస్టర్ అవుతాడు? పాస్టర్ అంటే లోన శుభ్రంగా ఉంటాడు, బయట లోన బయట నోరిపితే అబద్ధాలు, నోరిపితే కథలు, నోరిపితే కార్ఖానాలు చెప్పేవాడు పాస్టర్ ఎందుకు అవుతాడు? దైవజనుడు ఎందుకు అవుతాడు? సిగ్గుపడాలి. దేవుని రక్తము లోన శుభ్రపరచబడుతుంది, బయట శుభ్రపరుస్తాడు. అందుకే నిజమైన మారు మనసు పొందిన వారు ఎప్పుడు తప్పులు చేయడానికి ఎందుకు సాహసించరనగా ఆయన రక్తము లోన బయట శుభ్రపరుస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే చెవి పైన, చేతి పైన, కాలు పైన రక్తంను చమ్మునుట అలనాడు చూపించాడు. ఇప్పుడు నిజంగానే చెమరాడు కనుకనే మనం పాపం చేయలేకపోతున్నాం. అందుకే కొలసీ పత్రిక 2:15 16 ఏమని ఉంటుందంటే, ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసెను. యేసయ్య సిలువలో వ్రేలాడి, ఒకసారి చదువుదామా? కొలస్సీ 2:15, ముందు 2:15 పెద్దగా. మరియు అపరాధం ఫోన్ పనిచేయట్లేదండి, మైక్రోఫోను. హల్లెలూయా. దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞ వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసెను. మనకి ఏదైతే అడ్డంగా ఉందో వాటన్నిటినీ తండ్రి తన రక్తములో సిలువలో దేవదారు అని ఇందాక చదివామే, ఆ సిలువలో తుడిచివేసేశాడు. మనకు అప్పుపత్రం లేదు, నిన్ను హింసించేవారు లేరు, నీకు వ్యతిరేకులు లేరు, నీకు నీవే అధికారివి. నీవు యేసయ్య రక్తంలో కడగబడ్డ స్వాతంత్ర దేవుని కుమారుడవు. అందుకే ఆయన మనకు విరోధముగాను రుణముగాను ఆజ్ఞ వలన ఏదైతే నిలబడ్డ అప్పుపత్రమును సిలువలో మేకులకు కొట్టి తీసి పారేశాడు. అర్థమవుతుందో లేదో? ఇంకా అప్పులో ఉన్నవాళ్ళు బాధపడకండి, జబ్బులో ఉన్నవాళ్ళు బాధపడకండి, బలహీన హృదయాలతో ఉన్నవాళ్ళు బాధపడకండి. వాటినన్నిటి తీసేశానంటున్నాడు తండ్రి. ఆయన రక్తము చేత, మామూలుగా కాదు, ఆయన రక్తము దానిపై ప్రోక్షించబడి ఉన్నది. నో పవర్ విల్ టచ్ యూ. అందుకే మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసాను. ఆయన ప్రధానులకును, ప్రధానులు అంటే ఎవరు? దెయ్యాలు, డెవిల్స్. మన దగ్గర కూడా ర్యాంకుడ్ డెవిల్స్ ఉన్నాయండోయ్. అర్థమవుతుందో లేదో? పిల్ల దెయ్యాల్లో ర్యాంక్డ్ అంటే కొంచెం పవర్ఫుల్ దెయ్యాలు ఉన్నాయి, మామూలు దెయ్యాలు ఉన్నాయి. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుక చేశాను. అనగా మనల్ని ఎవరైతే పొద్దున్న లెగుసి అందరూ వింటున్నారండి, అబ్బా నా ముఖం చూడండి దయచేసి. మీరు తక్కువ జనం కాబట్టి 200-300 మంది అయితే పట్టించుకోను. వినండి, కొంచెం సంతోషించండి, ఇంట్లో వదిలిపెట్టండి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే. గుడికి వచ్చాక సంతోషంగా ఉండండి, ఎన్ని ప్రాబ్లమ్స్ లేవండి. ప్రాబ్లమ్స్ ఎప్పుడు ఉంటాయండి బాబోయ్ బాబోయ్ బాబోయ్. ఈ ప్రాబ్లమ్స్ తగలబడ ఎప్పుడు ఉంటాయండి. ఆయన ఇంట్లో ఉండి ఇంకా ప్రాబ్లమ్స్ ఏంటండి? ఎవడో బస్సు ఎక్కి మూట నెత్తిని పెట్టుకున్నాడట, బస్సు మీద పెట్టండి, లగేజ్లో బారేయండి, హ్యాపీగా కూర్చోండి. అది ఏసీ బస్ అండి, పుష్ బ్యాక్ అండి, మల్టీ యాక్సిల్ అండి. గోతులో పడ్డా ఇలా అంటదే తప్ప నేను ఇట్లా కూడా అందండి. ఇంకా ఇట్లా కూర్చోడు ఉండడం ఏంటండి? హ్యాపీగా ఉండండి. సిలువకు మేకులు కొట్టి మనపై ఉన్న సమస్తమును ఎత్తివేసి, దెయ్యాలు ఎక్కడున్నాయి? ఇంకొకసారి వీళ్ళని ముట్టుకున్నామంటే మీకు సమాధానం నా రక్తం చెప్తుంది అన్నాడు యేసయ్య.
ఇప్పుడు మనం బయటికి వెళ్తాం కదా, మెసేజ్ అయిపోయిన తర్వాత ఇలాగ వెళ్తాం కదండి. ఇంటికి వెళ్ళి సంతోషంగా కూర్చొని పాటలు పాడుకుంటా, వంటలు వండుకుంటా, అన్నం తింటున్నప్పుడు లోపల దూరదామని కొన్ని పిల్లదయ్యాలు బయలుదేరుతుంటాయి. పిల్లదయ్యాలు ఉన్నాయండి ఇప్పటికి, బయట ఉన్నాయి. లేకపోకన్నా ఆగు, అక్కడ ఆపేటోళ్ళని, ఇక్కడ ఎంతసేపు కూర్చుంటారా బయటికి అని కిటికీలకు వెళ్ళి పిలిచేది దెయ్యాలు, ఎరా అనే దెయ్యాలు. ఇప్పుడు గుడి నుంచి వచ్చేసాడుగా, పోదామా అంటే అప్పుడు సీనియర్ డెవిల్స్ ఉంటాయి కదా, సీనియర్ దెయ్యాలు, రా వాళ్ళ జోలికి నువ్వు పోకు, పొరపాటున పోకు. ఎక్కడికి? గుడికి వెళ్ళి వచ్చారు వాళ్ళు. వాళ్ళపై యేసయ్య రక్తం ఉంది, అందులో దూరేవు, మూసేస్తాడు యేసయ్య. ఎవరుంది వాళ్ళ మీద? యేసయ్య రక్తం ఉంది. నీకు గెరాసేన దేశంలో ఒక దెయ్యం, 2000 దెయ్యాలు మన బ్రదర్స్ అంతా కలిసి ఒకరిని పట్టుకుంటే యేసయ్యే వచ్చాడు. ఎవరు వచ్చారు? 8,000 దెయ్యాలు, మీరు 2-3 దూడడానికి ట్రై చేస్తున్నారు. 2,000 దెయ్యాలు వస్తేనే యేసయ్య అన్నాడు మిమ్మల్ని మూసేయాలన్నా అన్నాడు. అప్పుడు బతిమిలాడలేక చచ్చాం. ఇప్పుడు మీరెందుకు దూరుతున్నారు? వాళ్ళ జోలికి పోకు, వాళ్ళు యేసయ్య బిడ్డలు, యేసయ్య రక్తం ఉంది వాళ్ళ మీద, యేసయ్య రక్తం ఉందండి వాళ్ళ మీద. డోంట్ టచ్. ఒకవేళ ముట్టుకుంటే వాళ్ళు కూడా నిన్ను చూసి గద్దించారంటే నువ్వు ఎక్కడికి పోతావో నీకే తెలియదు. యేసు నామమున దెయ్యమా అంటే గడగడ 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 ఆడాలి. యాకోబు పత్రిక 2:19 ప్రకారంగా చూశారా? యాకోబు పత్రిక 4:7 ప్రకారంగా గడగడలాడాలి. కనుక వాళ్ళని ముట్టుకోకండి. ఎవరినైనా ముట్టుకోండి. మీరు ఎంతమంది లేరు? కొత్తగూడెంలో, రామవరంలో, పాల్వంతలో, భద్రాచలంలో, ఎల్లందులో, మణుగూరులో, వాళ్ళ దగ్గరికి పోండి. ఎక్కడికి పోవద్దు చెప్పండి. యేసయ్య ప్రొటెక్షన్ ఇచ్చాడు వాళ్ళకి. యేసయ్య కేవలం రక్షణ ఇస్తారనుకుంటున్నారా మీరు? పిల్లదయ్యాలారా, రక్షణ ఒకవైపు అయితే రెండో వైపు ప్రొటెక్షన్. యేసయ్య రక్తం ఏదైతే ఉంటుందో ఒకవైపు రక్షణ, రెండో వైపు చెప్పండి, రెండో వైపు మూడవది జబ్బులు, నాలుగవది అప్పులు, ఐదవది శాంతి సమాధానము, అన్ని అందులోనే ఉన్నాయి. యు ఆర్ వెల్ ప్రొటెక్టెడ్ బై ది బ్లడ్ ఆఫ్ లార్డ్ జీసస్. హల్లెలూయా. అందుకే 91వ కీర్తనలో ఏమని ఉన్నది? మహోన్నతుల చోటున నివసించువాడే సర్వశక్తిని నీడన విశ్రమించువాడు. ఎందుకంటే నీ పైన ఏముంది? రక్తము, రక్తము. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 8:1 ఇప్పుడు యేసుక్రీస్తు నందున్న వారికి ఏ శిక్షా విధి లేదు, లేదు, లేదు. అర్థమైందండి? నా టైం అయిపోయింది. నాకు 10:30 అంటే 5 నిమిషాలు లేటుగా ఇచ్చారనుకోండి సిఓ గారు, నా టైం 10:35 క్లోజ్ అవ్వాలి. 5 నిమిషాలు ఉంది. హల్లెలూయా. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. మనం ఉన్నట్టుండి చంద్రమండలానికి వెళ్ళగలమా? నా వైపు చూడాలి అందరూ. ఉన్నట్టుండి చంద్రమండలానికి వెళ్ళగలమా? వెళ్ళలేం. కానీ వెళ్ళారు. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అని ఇంకా ఆయనతో పాటు 2-3 కలిసి చంద్రమండలానికి వెళ్ళారు. కానీ అక్కడ ఆక్సిజన్ లేదు, ప్రాణవాయువు లేదు. ఒకవేళ మనము వెళ్ళినా పొరపాటున ఏదో రకంగా 1 నిమిషం కూడా బ్రతకం. ఎందుకని అక్కడ ఏం లేదు? ఉందా? లేదు. కనుక ఆ నీల్ ఆర్మ్స్ట్రాంగ్ కావచ్చు, ఇంకా ఎవరైనా కావచ్చు వెళ్ళిన వాళ్ళు ఏం చేశారంటే స్పేస్ షూట్ వేసుకొని వెళ్ళారు. స్పేస్ షూట్ అంటే ఏంటంటే చంద్రమండలానికి వెళ్ళినా ఏ మండలానికి వెళ్ళినా ఈ భూమి పైన ఏదైతే మనకు అవసరమో
ఆక్సిజన్ కానివ్వండి, ఇంకేదైనా కానివ్వండి, ఏదైనా కానివ్వండి, అంతా ఆ షూట్లో పొందుపరిచి తగిలిస్తారు. కనుక ఆ ముగ్గురు అది వేసుకొని చంద్రమండలానికి వెళ్ళి దిగారు. చనిపోయారా? ఎందుకని? ఆ వాతావరణమునకు, ఏ వాతావరణమునకైనా భూమిపైన ఉన్న వసతులు, వెసులుబాట్లు అన్నీ ఇందులో ఉన్నాయి. ఎక్కడున్నాయి? ఆ షూట్లో ఉన్నాయి. ఆ షూట్లో ఉన్నాయి. కనుక నీవు ఆ షూట్లో ఉంటేనే వెళ్ళగలవు, లేకపోతే ఏమైపోతాం? చనిపోతాం. అదేవిధంగా ఈ భూమి పైన పాపము విస్తరించిన లోకములో నీవు సంచరించుతున్నప్పుడు మామూలుగా వెళితే నేను అందరూ ట్రాప్ చేస్తారు. కనుక తండ్రి నీకేం చేస్తున్నాడు? ఆ రక్తముతో కడిగి ఒక హెవెన్లీ స్పెషల్ షూట్ను తగిలిస్తున్నాడు. మారు మనసు పొందే వాళ్ళకి ఏముంటుందో తెలుసా? మీకు తెలియదు కానీ మీ పైన 3 లేయర్లు ఉన్నాయి. నీకు తెలియకుండానే నీ చుట్టూరు ఒక రక్షణ వలయము, నీ కుటుంబం చుట్టూరు ఒక రక్షణ వలయము. యోబు గ్రంథం 1:10 ఉంటుంది. ఆ తర్వాత నీకున్న సమస్త ఆస్తికి ఒక రక్షణ వలయము. ఈ షూటు నీ చుట్టూ ఉన్నది కనుక నీవు నిశ్చింతగా వెళుతున్నావు. నీ పక్కన కొన్ని వేల పీలదెయ్యాలు తిరుగుతూనే ఉన్నాయి. మీరు వస్తుంటే తిరుగుతూనే ఉంటాయి. అవి ఒకటికొకటి చెప్పుకుంటాయి, డోంట్ టచ్ హిమ్, పొరపాటు ఆయన దగ్గర పోకు, ఆయన దగ్గర పోకు, ఆయన దగ్గర పోకు. నేను చెప్పానా ఆయన దగ్గర పోకు, ఆయన దగ్గర పోకు. మన దగ్గర రావు. ఎందుకని? నువ్వు ఏ షూట్లో ఉన్నావు? యేసయ్య రక్తపు షూట్లో ఉన్నావు. అర్థమవుతుందండి? అందుకు మారు మనసు పొందమంటున్నా. నువ్వు పొందకుండా ఉంటే నువ్వు మామూలు షూట్లోనే ఉంటావు. మళ్ళీ అదే సారా కొట్టు, అదే పేకాట క్లబ్బు, అదే పబ్బు, అదే జీవితం, అదే కథ, అదే బ్రతుకు, అదే వినాశనం. ఎప్పుడైతే నీవు ఆ రక్తపు షూట్లోనికి వస్తావో అప్పుడు నిన్ను ఎవరైనా ముట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే జకర్యా గ్రంథము 2:8 ఏమని ఉంటుంది? మిమ్మల్ని ముట్టుకున్న వాడిని, నాకు అనుకుంటూ ముట్టుకున్న వాడినిగా ఎంచి ఏం చేస్తానంటున్నాడు? స్ట్రాంగ్ రూమ్లోకి తోసి పారేస్తాను వాడిని. ఎక్కడ తోసేస్తాడట? స్ట్రాంగ్ రూమ్లోకి. కనుక ప్రియులారా, బ్లడ్ సిరీస్లో ఉన్నాం. సమయం అయిపోయింది. హల్లెలూయా. కనుక యేసయ్య రక్తం అన్ని విధాలా నిన్ను నన్ను కాపాడుతుంది అన్నవాళ్ళు లేచి నిలబడదాం. ప్రభు యొక్క రక్తము మనకు కావాలి అనుకున్న వారు లేచి నిలబడదాం. ప్రభువే మనకి కావాలనుకున్న వారు లేచి నిలబడదాం. యేసయ్యా, అందరూ 2 చేతులు పైకెత్తి, యేసయ్యా నీ రక్తము నాకు కావాలి అనండి. ఎవరు ఒక్కళ్ళు మాట్లాడినట్టుగా ఉంది, ఒక విజయ గొంతు వినపడుతుంది అంతే. యేసయ్యా, యేసయ్యా నీ రక్తము నాకు కావాలి, నీ రక్తము నాకు కావాలి.